Let's go. हेलो गाइस, वेलकम बैक టు మై ఛానల్. कैसे हो? होप यू ऑल गुड. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా ఢిల్లీ అయితే రీచ్ అయిపోయింది. ఈ ఢిల్లీలో ఇప్పటికి మనం మెట్రో కూడా ఎన్ని మెట్రోలు ఎక్కువ మొత్తం 4 మెట్రోలు అయితే ఎక్కువ. మళ్ళీ ఇండియా గేట్ అని చెప్పి ఆటో అయితే ఎక్కువ. అండ్ వచ్చినప్పుడు దాంట్లో మంచి పని అయింది. అండ్ ట్రైన్ లో బ్లాక్ చేద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్ 3 days నుంచి నాకు ఫుల్గా నిద్ర లేకపోవడం వల్ల ఆఫీస్ వరకు అన్ని ఉండడం వల్ల సో ట్రైన్ లో మంచిగా స్లీప్ వేసి జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టాను. అవన్నీ ఎంజాయ్ చేయండి. ఇది మన ఢిల్లీ రోడ్స్. వావ్, ఎంత నీట్ గా ఉన్నాయంటే అంత నీట్ గా ఉన్నాయి. అండ్ ఇది జంక్షన్ పేరు బ్రో. జంక్షన్ ఇది ఏమో అక్కడ ఇండియా గేట్ ఉంది. అప్పుడైతే మనం ఇంకా ఇండియా గేట్ కి వెళ్దాం అండి. ఇక్కడ అదే వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ మాత్రం సూపర్ పాటేస్తారు. అండ్ ఇంకా క్లీన్ అయితే చెప్పడం క్లైమేట్ కూడా. అండ్ ఇంకా ఇండియా గేట్ ఎంట్రన్స్. సో అక్కడ స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే ఇంకా ఆటో అయితే దిగండి. ఆటో నుంచి లోపలికి అయితే ఎంట్రీ అవుతాయి. మన బ్రో హాయ్ చెప్పా పేరు బ్రో. కాస్త కాలేజ్ డీటెయిల్స్ అవన్నీ చెప్పు బ్రో. యూనివర్సిటీ వైజాగ్ నుంచి వచ్చాము. ఇప్పుడు ఇండియా గేట్ చూస్తున్నాగా. ఇలాంటి వాళ్ళు మనల్ని ఫోటో దిగుతూ ఉంటారు. వస్తూ మన వైజాగ్ బీచ్ లో మంచి కెమెరా తీస్తారు. ఇంకా ఫోన్ ఎట్ తీస్తారు, ఆండ్రాయిడ్ ఫోన్. ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏమో మొత్తం ఎంజాయ్ చేసుకొని ఎవరు నిరాశపడకండి, గుంటలు లేరని. ఫుల్ అలానే చూద్దాం. ఫుల్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే మన సుభాష్ చంద్రబోస్ ది నేతాజీ గారు సెల్యూట్ చేస్తున్నారు. అండ్ దాని ఆపోజిట్ సైడ్ గా వస్తే మన ఇండియా గేట్. అండ్ అక్కడి నుంచి అలా స్ట్రైట్ గా చూస్తే అక్కడ మనకి ఇంకా రాజ్ భవన్. అండ్ అది అక్కడ కూడా వెళ్దాం. సో ముందు ఇండియా గేట్ అయితే ఎంజాయ్ చేసి వచ్చా. అంటే ఇక్కడ జనాలు ఇప్పటికే టైం అయితే 9:30 అయింది. జనాలు అందరూ ఇక్కడ కలకల్లాడుతున్నారు. లోకల్స్ ఉన్నారు, నాన్ లోకల్స్ ఉన్నారు. కానీ ఒక్కొక్కరు ఫోటో షూట్లు ఇస్తున్నారు. అండ్ ఇక్కడ గార్డెన్ ఇవన్నీ అయితే కేక. అంతే కదన్నా? గార్డెన్ ఎలా ఉంది? బాగుంది. నైట్ వస్తే ఇంకా బాగుంటుంది బ్రో. వాట్ ఈస్ దిస్ బ్రో? తిరిగి ఇటు కనబడుతుంది. ఓ ఇండియా గేటా. ఎంజాయ్ చేయండి. ఇంకా మొత్తం దాన్ని 360 సైడ్ లో అన్ని మొత్తం చూపిస్తాం. ఎంజాయ్ చేసేయండి. ఇండియా గేట్ కి 4 sides ఒక సైడ్ రాజ్ భవన్ ఉంటది. అండ్ దాని ఆపోజిట్ బ్యాక్ సైడ్ లో నేతాజీ గారు ఉంటాయి. అండ్ ఇటు సైడ్ అయితే ఫౌంటైన్. అండ్ ఈ ఫౌంటైన్ లో బ్రో, ఈ ఫౌంటైన్ కోసం మీకేనా తెలుసా? ఈ ఫౌంటైన్ కోసం మీకేనా తెలుసా? మనం కక్కాల్సిన నొరగది కక్కుతుంది అక్కడ. అండ్ దీని వాటర్ ఎప్పుడు చేంజ్ చేస్తారు అంటే నువ్వు ఢిల్లీలో ఎక్కువ ఉంటావు కదా, నీకు తెలుసు. ఇది ఇయర్లీ వన్స్ చేంజ్ చేస్తాడు. అది ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ వాటర్ దాని మీద ఎక్కువ చేంజ్. రోజులు ఎవరు నువ్వు చెప్పు చాలు. మొత్తం అంతా గ్రీన్ గా ఉంటది. ఇప్పుడు డే టైం కాబట్టి ఇలా ఉంది. అదే నైట్ టైం వస్తే కుర్రాలు ఇంక లెగిస్తుంది అక్కడికి. లైటింగ్ లో పెట్టి దోమ్ దోమ్ దూమ్ అంటే ఆ మూలలో ఎవడున్నాడో తెలియదు, ఈ మూలలో ఎవడున్నాడో తెలియదు. చుట్టూరు గార్డెన్ కదా.
అంటే ఫౌంటైన్ లో వాటర్ అయితే 1 year ఒకసారి మారుస్తారని చెప్పి మావాడైతే అన్నాడు. అక్కడ ఆల్రెడీ జంటలు అయితే కనబడుతున్నారు. సో వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. వాళ్ళకి మనకు సంబంధం లేదు, మన పని మనం చూసుకుని వెళ్ళిపోతాం నీట్ గా. ఇది బ్రేక్ఫాస్ట్ సీజన్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి నైట్ లంచ్ డిన్నర్ కాబట్టి అయిపోద్ది. డిన్నర్ టైం కి డిన్నర్. ఇండియా గేట్ లో ఉన్న మొత్తం గార్డెన్స్ అండ్ ఫౌంటైన్ అండ్ జింగ్ చూసేసారు. అండ్ ఇంకా అక్కడ వెళ్తే అక్కడ రాష్ట్రీయ భవన్ ఉంది, అది కవర్ చేసేద్దాం. అది కవర్ చేయాలంటే ముందు ఈ బ్యాక్ సైడ్ నుంచి అండర్ గ్రౌండ్ లో ఉంది, అండర్ గ్రౌండ్ క్రాస్ చేసి అన్న హై చెప్తావా? అయ్యో, అది అలా వెళ్తే మనకి రోడ్ క్రాస్ చేద్దాం. అండర్ గ్రౌండ్. సో ఆ రోడ్ క్రాస్ చేయాలంటే మనం అండర్ గ్రౌండ్ నుంచి దిగి జిప్ అని పైకి రావాలి. ఆ అండర్ గ్రౌండ్ స్టెప్స్ అయితే ఇంకెళ్దాం. జిగ్ అండర్ గ్రౌండ్. అండ్ ఇక్కడ ఇండియా గేట్ కోసం మొత్తం ఫొటోస్ అన్ని ఉన్నాయి. ఫౌంటైన్ లో అప్పుడు వాటర్ లేదు. గార్డెన్ బ్రో నైట్ టైం. సో మన ఎలాగో నైట్ టైం వస్తా డౌటే, ఎందుకంటే నాకు ఇంకా వేరే పని ఒకటి ఉంది. ఆ పని ఏంటనే మీకు ఇంకా చెప్పాను. అసలు నేను ఢిల్లీ అసలు ఎందుకు వచ్చాను, అసలు ఇంత సడన్ గా నాకు ఇంకా బోర్డు వరకు ఉంది. అది ఎందుకు వచ్చాను ఇంకా ముందు వీడియోలో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది. అండ్ ఈ లోపు అయితే అందక ఈ రోజు అంతా మొత్తం ఢిల్లీ మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తుండే. ఓ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓ అంటే బ్రిడ్జ్ ఒకటి కట్టారు bro, అంతే. బిఫోర్ ఇలా ఉండేది, ఆఫ్టర్ ఇలా వచ్చింది. ఇది అసలు మ్యాప్. మన ఇంజనీర్స్ కి ఎవరికైనా అయితే కనుక మంచి డ్రాయింగ్ అనేది అర్థమవుతుంది. వాళ్ళకి టాప్ వ్యూ సైడ్ వ్యూ మన టాప్ వ్యూ చూద్దాం. ఇండియా గేట్ అండ్ బ్యాక్ సైడ్ మనకి నేతాజీ గారి స్టాచ్యూ చూపిస్తుంది కదా. సో అది స్ట్రైట్ ఫౌంటైన్, ఇవన్నీ ఇందాక మీకు గార్డెన్ అండ్ ఫౌంటైన్. ఆ స్ట్రైట్ రోడ్ నుంచి బ్రో ఇందాక మెయిన్ గేట్ ఏది? ఇది రాష్ట్రీయ భవన్. బ్రో ఏ రాజ్యం ఇది? ఢిల్లీ రాజ్యం. ఢిల్లీ రాజ్యం. ఇక్కడ స్టార్టింగ్ నేతాజీ ఉంటాడు, దాని ఇండియా గేట్ ఉంటాయి. కంగారు పడదాం, తలుపులే ఉండవు, ఓన్లీ నార్మల్ గా ఉంటది ఆర్చ్. దాని స్ట్రైట్ గా వస్తే రాష్ట్రీయ భవన్. ఈ రూట్ ఎప్పుడు బిజీగా ఉంటది. మనం ఇక్కడ ఒక మధ్యలో ఈ రూట్ ఉంటది. ఈ రూట్ క్రాస్ చేయాలంటే ఇలా టన్నల్ నుంచి రావాలి. డైరెక్ట్ ఈ ఏరియా మొత్తం ప్రెసిడెంట్ ఎస్టేట్స్ అంటారు. చుట్టూ ఉన్నదంతా రిపబ్లిక్ డే అనేది స్టార్ట్ అయ్యేది మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి రాష్ట్రీయ భవన్ నుంచి స్టార్ట్ అయ్యే రిపబ్లిక్ డే ఇండియా గేట్ వరకు స్ట్రైట్ ఉంటది. ఆ రోజు ఈ రూట్ మొత్తం బిజీగా ఉంటది. ఎవరు రారు. ఒక 5 kilometers వరకు ప్రోటోకాల్ అనేది ఉంటది. సో ఓన్లీ విజిటింగ్ పాసెస్ కూడా ఉంటాయి. దానికి మనం సెపరేట్ గా తీసుకోవాలి దగ్గర నుంచి చూడాలి అంటే. ప్రస్తుతానికి ఇప్పుడైతే జస్ట్ మనం వ్యూస్ కోసం అనేది వచ్చాము, జస్ట్ ఇట్ ఆల్ అంతే. ఇంక ఇక్కడ చూసుకుంటే ఇలా ఇప్పుడు చేంజ్ అయ్యేది 1951. 26 January 1951. అప్పుడు ఇది 1947. అంటే ఏప్రిల్ అంటే మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. మనకి August 15 వచ్చింది కదా. సో ఇండిపెండెన్స్ రాకని ముందు ఇది రాజభవన్. KGF కోట్ ఇక్కడ నుంచి దొబ్బేసినట్టున్నాడు. KGF మూవీ. న్యూ ఢిల్లీ హిస్టరీస్. వావ్. ఇంకా ఇండియా గేట్ అయితే చూసాను, వర్షం పడుతుందని చెప్పి కాస్త ఆటోలో ప్రయాణం స్టార్ట్ చేసే కొంచెం వర్షం పడుతుంది అంటే నాకు కొంచెం టైం కూడా అయిపోతుంది. సో టైం తక్కువ ఉండే వల్ల చక్కగా అన్ని కంప్లీట్ చేయాలంటే సో డైరెక్ట్ ఆటో ఎక్కేస్తే బెస్ట్ మన అంటే కాకుండా. గంటలు అన్ని చూపిస్తున్నారు. అశోక్ పాల్ ఆద్మీ మంజూర్. అశోక్ పాల్ అనేది కర్తవ్యగా బాగా
अच्छा 26 जनवरी को परेड होता है ना 15 अगस्त को, हाँ तो केंद्रीय की पार्क है। अच्छा इसमें पूरा नेता लोग बैठता, राष्ट्रपति, प्रधानमंत्री जी, सोनिया गांधी, राहुल गांधी, केजरीवाल, सब इधर बैठता 26 जनवरी को। हाँ और ये मीटिंग होता था वामनिच्य भवन। अच्छा वामनिच्य भवन बोले तो जीएसटी हेड क्वार्टर, हाँ निर्मला सीतारमन। निर्मला सीतारामन हाँ, फाइनेंस ఓకే జిఎస్టీ 18% ఇక్కడి నుంచి దొబ్బుతుంది అందరికి మన దగ్గర నుంచి పాప్కార్న్ కూడా వేసింది पूरा जीएसटी को आपको बांध रहे वही है। हाँ, ये पूरा हमारा खून चूसने का కమర్షియల్ అని చెప్తున్నాడు మనోడు తగ్గట్లేదు ఇగో ఇక్కడ ఒక ముందు ఒక కాన్వే వెళ్తుంది అది ఎవడ కాన్వే తెలియదు మనకి రూలింగ్ అంతా ఇక్కడే జరుగుతది సో కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి మనం పాటించాలి తప్పదు క్లీన్ గా ఉంటది ఢిల్లీ ట్రాఫిక్ రూల్స్ ఇంకా దారుణంగా ఉంటాయి అండ్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ హెల్మెట్ వేసుకోండి పీరియన్ కొద్ది హెల్మెట్ అయితే వేసుకోండి ఇంకా वो भारत भूषण परमा बोर्ड देते हैं ना, हाँ। वो सब इधर। और So- ये सोनिया गांधी हाउस है बैक साइड। అచ్చా ఆ బ్యాక్ సైడ్ అంటే సోనియా గాంధీ హౌస్ ఉందంట ఈ భవన్ లో ఏంటంటే మన ఇండియా తాలూకా గవర్నమెంట్ మీటింగ్స్ అన్ని ఈ భవన్ లోనే జరుగుతాయి అన్ని మీటింగ్స్ ఏం చెయ్యాలో రూలింగ్ ఏ పథకం పెడదాం ఏ పథకం తీసేద్దాం ఎవరి దగ్గర ఎంత దొబ్బాలి అన్ని ఇక్కడ జరుగుతాయి మన అజోపాల్ చెప్తున్నాడు ఇక్కడ ఆ పక్కన సోనియా గాంధీ హౌస్ ఉందంట ఏం లేదు ఇక్కడ చెప్తారు ఆ లోపల माजी राष्ट्रपति रामनाथ कोविंद, माजी राष्ट्रपति। రామ్నాథ్ కోవింద్ అక్కడ ఎక్స్ ప్రెసిడెంట్ రైట్ సైడ్ నేషనల్ మ్యూజియం అదిగో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తామో వెళ్ళమో తెలియదు ఎందుకంటే టైం అనేది చాలా తక్కువగా ఉంది మా అన్నకి చెడే భయ్యా అచ్చా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కా బిల్డింగ్ ఇవాళ ఆ బిల్డింగ్ ఉంది కదా అది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అంటే మొత్తం మనకి అవుట్ అప్పుడు నాకైతే అవుట్ ఆఫ్ అని ఎవరైనా వెళ్ళాలంటే కనుక మన సర్టిఫికేట్స్ మీద కానీ దేని మీద కనుక ఇప్పుడైతే కొత్తగా వీళ్ళందరూ రూల్స్ పెట్టారు ఏంటంటే మన సర్టిఫికేట్ మీద స్టాంప్ ఉండాలని ఇది నిర్మాణ్ భవన్ ఇది నిర్మాణ్ భవన్ రోడ్ మినిస్టర్ ఈ బిల్డింగ్ ఉంది కదా ఇదైతే మనకి ఇంకా రోడ్ మినిస్టర్ మొత్తం మన రోడ్ మినిస్టర్ అంటే మన ఇండియాలో ప్రతి గల్లీ గల్లీ ప్రతి మెయిన్ రోడ్ హైవే అన్ని ఆ భవన్ నుంచి వస్తాయి రోడ్ భవన్ ఇది ఉద్యోగ భవన బిజినెస్ హెడ్ క్వార్టర్ ఇండియాలో బిజినెస్ హెడ్ క్వార్టర్స్ అన్ని ఇక్కడ ఉద్యోగ భవన్ అనేది ఇండియాలో బిజినెస్ హెడ్ క్వార్టర్స్ మన బిజినెస్ లైసెన్సెస్ ఇంకేదైనా తాలూకా డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా అన్ని ఇక్కడ నుంచే రూలింగ్ అవుతూ ఉంటాయి సో చూసుకోండి అండ్ మీకు ఇందాక అండర్ గ్రౌండ్ దగ్గర ఒక మ్యాప్ చూపించాను కదా సో ఒకసారి మళ్ళీ మీరు ఆ మ్యాప్ దగ్గర ఒకసారి మీకు స్క్రీన్ షాట్ పెడతాం ఆ మ్యాప్ ఏంటంటే మొత్తం దీనికి అన్ని దాని అవుట్లుక్ అంటే టాప్ వ్యూ నుంచి దాని వ్యూ మొత్తం ఉంది మనం ఇంకా మ్యాప్ చుట్టూనే తిరుగుతున్నాం वायुसेना भवन। అంటే ఇది ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి మనకి అందరూ రాకెట్లు మన ఎక్కడి నుంచి ఆర్డర్లు వేస్తే రాకెట్లు ఎక్కడి నుంచి ఎగురుతాయి అండ్ ఇక్కడ మన డ్రోన్స్ అయితే డ్రోన్ అయితే ఎక్కడ ఎగరేయకూడదు అండ్ ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ ఉంది ఇది న్యూ పిఎం హౌస్ అండి చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది న్యూ పిఎం హౌస్ వావ్ ये हाउस ये तो रक्षा मंत्रालय राजनाथ का ऑफिस है। और वो पीएम मोदी जी और इस तरह के नोट फ्लो ऐसे ऐसा अमित शाह। Let's go. అది చూసుకుంటే ఓల్డ్ పార్లమెంట్ ఇంత ముందు సోషల్ బుక్స్ లో దేంట్లో అట్ల మీద కానీ లేదంటే జాగ్రఫీ బుక్స్ లో చూసా అండ్ ఇది కొత్త పార్లమెంట్ లోపలికి వెళ్ళాలంటే గవర్నమెంట్ ఐడియా ఉండాలి లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి మనకి అలవెన్స్ లేదులే ప్రస్తుతానికి ఇలా దూరం నుంచి చూసి ఆనందించేద్దాం ఎందుకంటే ఇక్కడ అన్న ఆల్రెడీ గన్నెట్టుకుని రెడీ కొన్నాడు AK-47 సో మనకు అంత వద్దు సో జాగ్రత్త ఫౌంటైన్లు అన్ని చూసుకొని నెక్స్ట్ మనకి అశోక్ భయ్య అసలు ఎక్కడ తీసుకెళ్తాడో అన్న అడిగాం లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నా దింపుతా అంటున్నాడు ఇంక మనం ఏం చేయలేము మనకు దింపుతారు తర్వాత అన్న దింపుతారు తర్వాత మనకు ఒక్కొక్కరికి దింపుతారు సో అన్న ఫాలో అయిపోదాం అన్న ఎక్కడ తీసుకెళ్తే
అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు క్లైమేట్ అయితే అబ్బా వర్షం పడుతుంది. ఇదే టైంలో మంచి వేడివేడిగా బ్రో వేడివేడి ఏముంటది? ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి చోలే భటూరే ఫేమస్. నెక్స్ట్ ఆలూ పరాటా, ఆలూ టిక్కీ, ఈ మూడు అనేవి మోస్ట్ ఫేమస్ ఫుడ్ ఢిల్లీలో మొత్తం. సో ఆ టేస్ట్ అన్ని కూడా మనం ఎంజాయ్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ ఎక్కడికో అన్న, నెక్స్ట్ ఎక్కడికన్నా? నెక్స్ట్ డిఆర్డిఓ భవన్ అంట. సో అక్కడికి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ నేను అసలు ఢిల్లీ అనుకోకుండా సడన్ గా రావాల్సి, ఎప్పుడు సోషల్ బుక్కుల్లో, న్యూస్ పేపర్లో, లేదంటే ఎక్కడ చూడడం కానీ ఫస్ట్ టైం. అండ్ క్లైమేట్ కూడా కేక. మరి వర్షం పడట్లేదు, మరి ఎండ లేదు, లైట్ గా మంచిగా వెదర్ అయితే చల్లగా ఉంది, నీట్ గా. ఢిల్లీలో సమ్మర్ లో మాత్రం రాకండి. ఇంకొప్పుడైనా వింటర్ లో వచ్చినా ఓకే, ఇంకా ఏ సీజన్ లో అయినా వచ్చినా ఓకే, కానీ సమ్మర్ లో వస్తే మాడిపోవడం తప్ప ఇంకేం ఉండదు. కానీ ఏమైనా తప్పులు కానీ ఏమైనా ఉంటే కాస్త మీరు కింద కామెంట్ సెక్షన్ లో మీకు తెలిసింది చెప్పండి. ఇంకా నాకు ఇక్కడ అన్న చెప్పిన చెప్తాను, మనకి హిందీ అంతకు మాత్రం ఆతా జాతా పోతా ఆత, అంతకు మించి రాసి కానీ ఎవరికి నేర్చుకున్నా. డిఫెన్స్ ఇది మన డిఆర్డిఓ భవన్. ఇది సేనా భవన్. సేనా భవన్ అంటే నాకు తెలీదు, సో గూగుల్లో సెర్చ్ చేయాలి. ఈలో మీకు ఎవరికైనా సేనా భవన్ అంటే ఏంటో తెలుస్తుంది, మని టైపింగ్ చేసి పెట్టండి, నేను నేర్చుకుంటా, చదువుకుంటా. నేషనల్ డ్రై మ్యూజియం చాలా కష్టపడి లొకేషన్ ఎత్తుక్కొని మరి అశోకాన్ని అడిగి 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 వచ్చాం. కానీ ఈరోజు September 1st అండ్ ఈ రోజు బంద్ అంటే సెలవు అంట. ఎందుకంటే వాళ్ళు కొంచెం లోపల వర్క్ ఉందంటే, సో ఇనిగ్రేషన్ ఏదో చేసుకుంటారని సక్సెస్ఫుల్ గా బంద్. రేపు నుంచి అయితే ఓపెన్ ఉంటుంది, కానీ రేపు ఇక్కడ కానీ ఉంటే కవర్ చేద్దాం. అంతే కదన్నా, చెప్పన్నా? కవర్ చేద్దాం. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్స్ చూసుకుంటే వీక్ డేస్ అండ్ వీకెండ్స్ ఎంట్రీ 50, వీకెండ్ అయితే 100. గవర్నమెంట్ ఆర్గనైజ్ డబల్ చార్జ్. సో చూసుకొని అండ్ ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ నాకు కొంచెం వర్కౌట్ ఉంది. ఆ వర్క్ అయిపోయాక సరోజినీ మార్కెట్, సవక అంటే సో సరోజినీ మార్కెట్ అయితే వెళ్దాం. సో ఫస్ట్ నా వర్క్ చేసుకొని అప్పుడు అక్కడికి వెళ్దాం. ఇండియా గేట్ అని మొత్తం కవర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు సరోజినీ మార్కెట్ అంట ఢిల్లీలో. సో మార్కెట్ వెళ్ళకుండా కాస్త ఎంజాయ్ చెయ్యండి. సరోజినీ మార్కెట్, ఈ మార్కెట్ లో మా వాడు అప్పుడు షాపింగ్ చేయడం మొదలెట్టాడు. వాడికి ఇయర్ ఫోన్స్ కావాలంటే హెడ్సెట్. ఉన్నారా? అది ఒరిజినల్ వచ్చి 25,000 30,000 ఉంటుంది. మొన్నడేమో 500 600 అంటున్నాడు. ఇందాక తీసుకున్నావు కదా ఇయర్ ఫోన్స్. ఎయిర్పోర్ట్స్ 300 తీసుకున్నాం. 300 స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 7,000 200 కలిపి ఇచ్చేస్తారు కదా. उसका स्टार्टिंग प्राइस कितना 7,000 बोल दिया, वो बार्गेन करके करके 300 को दे दिया. సరోజినీ అంటేనే సౌదా. वो लेडीज शॉर्ट्स 150, लोअर 200. ఫోన్ మంచిగా అన్న, వద్దునన్నా వాచ్ వద్దన్నా. ఎక్కడ చూసుకుంటే 6 సాక్స్ 100 రూపాయలు కొన్నాం. ఇప్పుడే 150 రూపాయలు అంటే ఉంది. సవక 50 రూపీస్ 100. వావ్, ప్యాంట్ అండ్ లేడీస్ డ్రెస్ అయితే ఇక్కడ 200. చాలా తక్కువ చవక తక్కువ. లేడీస్ కి అయితే మంచి ఇక్కడ ఫ్యాషనబుల్ హ్యాండ్ బ్యాగ్స్. అన్ని 200 150 అంతే. అందుకని రేట్ తీసుకోండి. లేడీస్ కానీ ఎవరు వస్తే మంచిగా షాపింగ్ చేసుకొని చాలా అయితే.
ఇంకా ఫుల్ గా వర్షంకి తడిసి తడిసి ఫుల్ అయిపోయాను. సో ఇంకా రైల్వే స్టేషన్ లో ఉన్న విఐపి రాంజీతో తీసుకొని ప్రశాంత్ ఇక్కడ బ్రేక్ తీసుకొని ఒక 2 hours ఆరామ్సే కూర్చొని తర్వాత నేను అసలు ఢిల్లీ అసలు సాటర్డే నైట్ ఎక్కాను, సండే అంతా ఫుల్ ట్రైన్ లో, మండే మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అంటే మండే ఈరోజు మార్నింగ్ దిగాను. సో థర్డ్ ఏసీ కాబట్టి ఆరామ్సే పడుకొని రెస్ట్ తీసుకొని ఊళ్ళో సండే ట్రైన్ కాబట్టి సో బ్లాగ్ అయితే ఏం చేయలేదు. అండ్ ఈ రోజు అసలు నాకు ఢిల్లీ వచ్చిన వర్క్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఆఫీస్ వాళ్ళు పెట్టిన వెంటనే ట్రైన్ సో సేమ్ ఏపీ ఎక్స్ప్రెస్ అది కూడా ఈ రోజు నైట్ 8 o'clock, అది ఈరోజు నైట్ ఎక్కితే రేపు అంత ట్రైన్ ఉండదు, మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ మొత్తం బాగానే కవర్ చేశాను అనుకుంటున్నా. నాకు కొద్ది టైం కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్ వల్ల ఆ వర్క్ వేయలేదు. సపోజ్ ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఆ వర్క్ వేయడానికి ముందు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ బ్లాగ్.